హాయ్ అండి, ఈరోజు నేను చామదుంపలు ఇంకా మామిడికాయ కర్రీ చేసుకున్నాను. హీట్ ఆయిల్, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలుపుకుని లిడ్ పెట్టుకుని కనీసం 3 to 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి బాగా కలుపుకుందాం. ఉడికించి పొట్టు తీసిన చామదుంపల ముక్కలు బాగా కలుపుకుందాం. లిడ్ పెట్టుకుని కనీసం 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకుని తగినన్ని నీళ్ళు పోసుకుందాం. మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. కర్రీ దగ్గర పడ్డది కదా, స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేడివేడిగా ఈ కర్రీని సర్వ్ చేసుకుంటామే.